ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని వింటూ ఉన్న మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? చలికాలం వచ్చేసింది. ఈ సంవత్సరం ముగింపు దినాల్లో ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి మనందరం ఈ సంవత్సరం అంతా మరి ఎంతో సురక్షితంగా మరి దినాలన్నింటినీ ఈ నెలలన్నింటినీ కూడా గడుపుతూ వచ్చామండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దామండి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైననో మరి ఏదైననో. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి యందున సంపన్న స్థితి యందున, దీన స్థితి యందున సంపన్న స్థితి యందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యునందుము. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదనేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతల యందున అవమానముల యందున, బలహీనతల యందున అవమానముల యందున పడినను కృంగినను నీ కృప కలిగి యోందునే. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, సీయోను షాలెమో మన నిత్య నివాసము, సీయోను షాలెమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి యోందునే నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించిదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము
అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఈ పాటలో గొప్ప మంచి అర్థం ఉందండి. దేన స్థితి ఎందున సంపన్న స్థితి ఎందున మనము రెండిటినీ ఎరుగుదుము, కానీ దేనిలోనైనా సరే సంతృప్తి కలిగి నిత్యము ఆరాధించేటువంటి అనుభవాలను మనం కలిగి ఉండాలి. మనమే దేవునికి ఒక స్తోత్ర బలిగా అర్పించబడాలి. అనేకసార్లు మన జీవితంలో బలహీనతలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని కృప మనలను విడిచిపెట్టదు. అందుకే మనము నిత్యము ఆరాధించాలి. మన ఆరాధనకు ఆధారము ఆయనే, మన స్తోత్రాలకి కూడా ఆధారము పూజనీయుడు అర్హుడు ఆయనే. దేవునికి హృదయపూర్వకంగా ఎన్ని కృతజ్ఞతలు అర్పించినా, ఎన్ని స్తోత్రాలు అర్పించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. సాధ్యమైనంత వరకు కృతజ్ఞత కలిగి, హృదయపూర్వకముగా సమర్పణ కలిగి మనలను మనము దేవునికి అర్పణ చేసుకొని అప్పగించుకొని క్రీస్తు యేసు మనసును మనం కలిగి ఉండాలి. క్రీస్తు బిడ్డల వలె క్రీస్తు యొక్క ఆ మనస్సును, ఆ గుణగణాలన్నింటినీ కూడా మనం సంపాదించుకోవాలి. అదే క్రైస్తవ జీవితం. దానికోసమే ప్రార్థించాలి, దానికోసమే ప్రయాసపడాలి. లోకంలో మనం పుట్టక మునిపే దేవుడు మన యొక్క అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. అసలు అవన్నీ మనం చూడం. అన్నీ కళ్ళు మూసేసుకుని మళ్ళీ ఏయో ఇమ్మంటాం. కళ్ళు తెరిచి ఒక్కొక్కటి చూస్తే నువ్వు పుట్టక మునుపు నీ కొరకు దేవుడు సమస్తమును సిద్ధపరిచి ఉంచాడు. నువ్వెక్కడ కొరత పడకూడదు, నువ్వెక్కడ కొదువలో ఉండకూడదు, నువ్వు సంపన్న స్థితిలో ఉండాలని నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన రాజకుమారుడిగా, రాజకుమార్తెగా చూడాలని. కానీ మళ్ళీ ఏమనుకుంటావు? అడుక్కుంటాం. రాజుగారు కుమారులు కుమార్తెలు అడుక్కుంటాం ఎక్కడన్నా చూసారా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ముందు మనం వెతుకుతూ ఉంటే, పరిశీలన చేస్తూ ఉంటే, నీతి న్యాయములను కలిగి ప్రవర్తించటం మనం ప్రారంభించినట్లయితే ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపోడు. ఒకవేళ ఎప్పుడైనా మనం మర్చిపోవచ్చేమో, కానీ ఇశ్రాయేలీలను కాచు దేవుడు కునుకడు, నిద్ర పోడు. తల్లి అయినా తన బిడ్డను మరచునేమో, కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ మనలను అసలు మరచిపోడనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎంత క్రీస్తు మనసును సంపాదించుకుంటే అంతగా మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం, అంతగా మనం హెచ్చించబడతాం, అంతగా మన ప్రభు మనల్ని హత్తుకుంటాడు, అంతగా ప్రభుతో మనం ఏకమై ఉంటాం. మన రాజు, మన రారాజు, మన తండ్రి మన కొదువులన్నిటినీ తీర్చి మనలను దీవించునుగాక. మన గత ధ్యానాంశాల్లో దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసాం. దేవుడు ఈ దినాల్లో ఎలా మాట్లాడుతున్నాడు, పితరుల దినాల్లో ఎలా మాట్లాడాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడైతే అసలు నీవెవరిమి, లేదా అసలు మనం ఎవరిమి, వ్యక్తిగతంగా ఎవరి కాళ్ళే, నేనెవరిని, మీరెవరు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేద్దామండి. సృష్టిలో దేవుడు మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి రీతిలో మానవుణ్ణి తయారు చేసుకున్నటువంటి
భాగం మనం అంటే ఇక్కడ 2 రకాల విధానాలు మనం చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా నేనేంటి అనే ప్రశ్న, భౌతికంగా నేనేంటి అనేటువంటి ప్రశ్న. చాలాసార్లు నేను ఫలానా వ్యక్తి కుమార్తెను అని మీరెవరంటే నేను ఫలానా వ్యక్తి కుమార్తెను, లేదా ఫలానా వ్యక్తి కుమారుణ్ణి, నేను ఫలానా మరి వ్యక్తి భార్యను, కోడలని అని ఒక లోకంలో గుర్తింపు ఉంటుంది మనకి. ఈ యొక్క గుర్తింపుతో పాటు ఈ గ్రామస్తులుగా మనకు ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఇలాంటి గుర్తింపు కార్డులు, ఒక ఓటర్ కార్డు, ఇవన్నీ ఉంటాయి మనకు వ్యక్తిగతంగా. భూమి మీద మన గుర్తింపులన్నీ మనకు తెలుసు. ఆధ్యాత్మికంగా మనం ఎవరమే అని మనం ఆలోచన చేయాలి. ఒక క్రైస్తవుడిగా మీరెవరంటే క్రైస్తవులు అంటారు, మీరెవరంటే హిందువులు అంటారు, మీరెవరంటే ముస్లిం అంటారు. భూమి మీద ఇవన్నీ బాగానే ఉండేవి, కానీ ఆధ్యాత్మిక స్థితి ఒకటి ఉంది చూడండి. ఆ స్థితిలో మన స్థాయి కానీ, మన యొక్క అర్హత కానీ, అసలు ఏంటి, మనం ఎవరమే, పరిశుద్ధ గ్రంథం దాని గురించి ఏమి సాక్ష్యం ఇస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులునై ఉన్నారు. ఇది దేవుడు వాగ్దానంగా మనకిచ్చాడు. మీరు ఆధ్యాత్మిక స్థితిలో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అంటున్నాడు. దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు అయితే మరి ఎలా ఉంటే, ఎలాగన జీవిస్తే ఆ యొక్క బిరుదు మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నేను దేవుని బిడ్డనైతే ఎలా ఉంటాను అనే దాని మీద నేను చెప్తా. నా గురించే నేను దేవుని బిడ్డనే అని ఇతరులు అనుకోవటానికి రుజువేంటి? ఒక తెల్ల చీర, ఒక 40 వేలు, నెత్తి మీద ముసుకేనా, ఇంకేమైనా ఉండయా? ఆలోచన చేద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం సాక్ష్యం ఇస్తుందండి. మనం దేవుని కుమారులమైతేనంట దేవుని యొక్క మనసు కలిగిన వారమంట. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అప్పుడు నేను అనుకోవాలి, నేను క్రీస్తు బిడ్డనైతే నేను క్రీస్తు మనస్సు కలదానను అని నేను అనుకోవాలి. ఆ ధైర్యం నాకు ఉండాలి. క్రీస్తు మనస్సు కలదానను, నేను పాపము చెయ్యను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన యందు నిలిచి ఉండువాడెవ్వడను పాపము చేయడు, పాపము చేయువాడెవ్వడను ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. పాపములో నుండి యేసుక్రీస్తు నాకు తెలుసు, యేసుక్రీస్తు నాకు దేవుడు అంటే అది దేవునికి ఇష్టమైన కార్యక్రమం కాదు. అలాగనే నేను నిజంగా దేవుని కుమారుడినైతే నేను ఇతరులను ద్వేషించను, నేను ద్వేషించేవాడను కాను. అలా మనకు ఒక గుర్తింపు ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించండి, అప్పుడు నీవు క్రీస్తు కుమారుడివి. నేను క్రీస్తు బిడ్డనైతే నేను గొప్ప పోకడలకు పోకూడదు. అదే వాక్యం సాక్ష్యం ఇస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఏడ్చువానితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గివాటి యందు ఆసక్తులై ఉండండి. గొప్పలకు పోవద్దు, తగ్గించుకోండి. అప్పుడు నేను క్రీస్తు బిడ్డనని సాక్ష్యం ఇవ్వటానికి నాకు ధైర్యం ఉంటుంది. తర్వాత నేను క్రీస్తు బిడ్డనైతే దురాశ పడను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష ఉన్నట్లయితే విగ్రహారాధనతో సమానమని, దురాశను, అపవిత్రతను, వీటన్నిటినీ కూడా మీ అవయవంలో నుండి తొలగించండి, అప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డవే. ఇవి ఉండి క్రీస్తులో నేనున్నాను అంటే అది దేవుడు కోరుకున్న వ్యక్తి కాదు. నేను అసూయపడను,
ఎందుకంటే నేను క్రీస్తు బిడ్డను కాబట్టి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానివేయాలి. నువ్వెవరైతే మానివేయాలి? దేవుని కుమారుడు కుమార్తెవైతే మానివేయాలి. ఎవరి మీద నిందలు వేయకూడదు నువ్వు దేవుని బిడ్డవైతే. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుందండి. మేమేమి చేయవలనని సైనికులు అడిగారు. అందుకు యేసుక్రీస్తు, మీరెవరిని బాధ పెట్టొద్దు మీకున్న అధికారాన్ని బట్టి. మీరెవరి మీద అపనిందలు వెయ్యక మీ జీతములతో తృప్తి పొందండి. అంతకుముందు సుంకర్లు కూడా అడిగారు, మేమేం చేయాలి ప్రభు అంటే, మీరెవరి దగ్గర కూడా సుంకం ఎక్కువ వసూలు చేయవద్దు, నువ్వేది చేయకూడదు అది చెప్పేదే యేసుక్రీస్తు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పరండి. దేవునికి మన మీద అంత ప్రేమ ఉంది. మేము ఇలాంటి దురభ్యాసాల్లో ఉంటే నరకానికి పోతామని, క్రీస్తు బిడ్డలం కాకుండా అపవాది బిడ్డలం అయిపోతామని ఇవి వద్దు అని చెప్తా ఉన్నాడు. నిజంగా నేను క్రీస్తు బిడ్డనైతే నేను ఎవరిని మోసము చేయను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, పనివారి కూలి ఇవ్వకపోతే ఆ కూలి అంట మర్ర పెడుతూ ఉందంట. ఎవరిని కూడా ఏ విషయంలో కూడా మనము మోసము చేయకూడదు. అబద్ధమాడను, నేను అబద్ధమాడను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, నేను చెడ్డ మాటలు పలకకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, బూతులు, పోకిరి మాటలు, సరస్వక్తులు పలకకూడదు. ఈ దినాల్లో క్రైస్తవులకి అన్యులకి వ్యత్యాసం తెలియట్లా. అందరూ సరస్వక్తులే. పోకిరి మాటలు, దూషణ. ప్రభు మరలా చెప్తున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవైతే నువ్వు కోపపడకు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ మీ నోట రానియకుడి, అప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డవే. ఇవన్నీ కలగలుపు జీవితం జీవిస్తావంటే నువ్వు క్రీస్తు బిడ్డవి కాలేవు. ఇదిగో ఫలానా వ్యక్తి మోసం కాదు, అబద్ధము కాదు అని నీ మీద ఒక గుర్తింపు రావాలి. ఎందుకు ఆమె కాదు అంటే ఆమె క్రీస్తు బిడ్డ, ఆయన క్రీస్తు బిడ్డ అనే సాక్ష్యము మనకు వినపడాలి. మాట తప్పని వారిగా ఉండాలి. నేను మాట తప్పను. రోమాపత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, మాట తప్పు వారిగా ఉండొద్దు, వేషధారులుగా ఉండొద్దు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా అదే తేటగా సాక్ష్యం ఇస్తూ ఉంది. మత్తయి సువార్త 5:27 అంటాడు, నీవు మోహపు చూపు చూడవద్దు. నీ కన్నులు జాగ్రత్త, నీ మనస్సు జాగ్రత్త, నీ ఆలోచనలు జాగ్రత్త. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే నీవు చూపులో కూడా దోషము లేకుండా ఉండాలి. ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో పాపము చేసిన వాడవుతాడు. ఇవేవి కూడా నా సొంత మాటలు కాదండి, బైబిల్ గ్రంథం ఎలా సాక్ష్యం ఇస్తుంది. నువ్వు అపవాది కుమారుడు, మనకి అన్నీ నీ ఇష్టపూర్వకంగా చేయొచ్చు, నిన్ను అసలు ఆపేదే లేదు, నీ దృష్టి ఇష్టము చొప్పున చేయొచ్చు. కానీ నువ్వు దేవుని కుమారుడువు, కుమార్తెవు, నేను దేవుని కుమారుణ్ణి, కుమార్తెనైన ఒక పేరు, ఒక బిరుదు, ఒక గుర్తింపు నాకున్నట్లయితే నేను ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సిందే. నా మాట ఎప్పుడు మాట్లాడి తప్పేటట్టు ఉండకూడదు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, ఒకవేళ నా మాట అవునని మళ్ళా కాదంటే అది అపవాది నుండి పుట్టింది, అది దేవుని నుండి వచ్చినటువంటి మాట కానే కాదు. నేను నన్ను వలె ఇతరులను నేను ప్రేమించాలి. క్రీస్తు మనసుంటేనే నన్ను వలె నేను ఇతరులను ప్రేమించగలుగుతా. ఇది ఖచ్చితంగా క్రీస్తు యేసు మనసున్న క్రీస్తు బిడ్డలు మాత్రమే చేయగలరు.
చాలామంది మాకు ఇది అసాధ్యంగా ఉంది, ఇది చాలా ఇబ్బందిగా ఉంది, ఇది చాలా కష్టంగా ఉంది అంటూ ఉంటారు. కానీ క్రీస్తు బిడ్డవైతే ఇదే అసాధ్యమేమీ కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. మరొక మనసు ఏంటంటే నేను ఉన్న వాటితోనే తృప్తి పడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. గత 11 నెలలు దాటిపోయి 12వ నెలలో మనం ప్రవేశిస్తున్నాం. మనం ఇంకా ఎక్కడేసేమో అంటే అక్కడే ఉన్నట్టు కాకుండా సంవత్సరాలు గతించిపోతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఒక్కొక్క అలవాటును మార్చుకుంటూ రావాలి. క్రీస్తు యేసు మనసును సంపాదించుకుంటూ రావాలి. క్రీస్తు యేసు మనస్సును మనం కలిగి ఉండటానికి సాధన చేయాలి, ప్రయాసపడాలి. నీ వలే నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నన్ను నేను తగ్గించుకోవాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము 14వ వచనం. తగ్గింపు స్థితి యేసుక్రీస్తు వారు మాదిరి చూపించారు. తగ్గించుకొని ఆయన మనల్ని కూడా అలాగనే జీవించమని చూపించాడు అన్నమాట. నేను ఇతరులకు సహాయపడాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 27వ వచనంలో నేను క్షమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు బిడ్డవైతే ఇలాంటి మనసు ఉంటుంది. నేను మొదటి దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి అనే మనసు ఉంటుంది. ఇవాళ ఎవరో కూడా మొట్టమొదట వాళ్ళ ప్రాణానికి, వాళ్ళ దేహానికి, వాళ్ళ యొక్క అవసరాలకి వెతుకుతున్నారు. దేవుడి దగ్గరకు వచ్చేది కూడా అందుకే, దేవుణ్ణి వెంబడించేది కూడా అందుకే. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు వాటి కోసం వెతకొద్దు, వాటి కోసం నా వెంబడి రావద్దు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అప్పుడు మీకు అక్కరగా ఉన్నవేవో అవి నేను ఇస్తా. మొదట ఏం చెప్పారో దాన్ని తీసి పక్కన పడేస్తాం మనం. ఆ చివరిలో మనకు కావలసిన అవసరాలు మాత్రమే దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. అందుకే అనేకులు ఆ యొక్క ఆపదల్లో నుంచి, అవసరాల్లో నుంచి దేవుని యొక్క కార్యాలను చూడలేకపోతూ ఉన్నారు, సహాయాన్ని పొందలేకపోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇదిగో ఇప్పుడు ప్రతి మాటకు నేను ఒక రెఫరెన్స్ ఇస్తూనే వచ్చాను. అబద్ధాల విషయంలో, చెడ్డ మాటల విషయంలో, పోకిరి మాటల విషయంలో, సరస్వక్తుల విషయంలో, కోపపడే విషయంలో, దూషణ విషయంలో, మాట తప్పే విషయంలో, మోహపు చూపు చూసే విషయంలో, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనకుండా మాట తప్పేటువంటి విషయంలో నీవు ఉన్నట్లయితే నీవు అపవాది బిడ్డవు. నేను ఎందుకు ఈ విషయాలను చెప్తూ ఉన్నానంటే మరలా ఈ 2024 సంవత్సరం కూడా మన మీదుగా గతించిపోతూ ఉంది. ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. మన నిత్య జీవితంలో మనలను క్షణక్షణం దేవుడు కాపాడుతూ ఉన్నాడు. మనం పీల్చే ఊపిరి, వదిలే ఊపిరి ఆయన భిక్ష. మనకంటే ఎంతోమంది బలవంతులు, ధనవంతులు, అందమైనటువంటి వారు, స్థితిగతుల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు సైతం ఆకుల వల్లే రాలిపోతూ ఉన్నారు. నీవు నేను ఈ దినం వరకు బ్రతికున్నామంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే నీతో దేవునికి ఏదో ఒక పని ఉంది. ఇదిగో నిన్ను ఇలా పరిశుద్ధముగా మార్చాలని, నిన్ను పవిత్రపరచాలని, నీవు దేవుని యొక్క రూపంలోనికి, క్రీస్తు యొక్క మనస్సులోనికి మార్చబడాలని నీ మీద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన స్వరూపంలో ఉన్నావు, ఆయన పోలికలో ఉన్నావు. ఆయన నీ మీద జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని ఆయన సంకల్పం ఉంది. ఆ సంకల్పం ద్వారా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రతి ఆత్మను నమ్మక, పరిశుద్ధ లేఖనాలు, నువ్వెలా జీవించాలో, నువ్వేమి నేర్చుకోవాలో, ఎలా బ్రతకాలో,
ఏటిని విడిచిపెట్టాలో, ఏటిని మనం పొందుకోవాలో చక్కగా సాక్ష్యం ఇస్తామంది. కాబట్టి మా అయ్యగారు అది చెప్పలేదు, మా అమ్మగారు ఇది చెప్పలేదు అంటానికి లేదు. గ్రంథము నీ చేతిలో ఉంది. గ్రంథాన్ని తెరిచి చదువు. నువ్వేమి చేయాలో నేర్పిస్తుంది, నువ్వేమి చేయకూడదో నేర్పిస్తుంది. చదువులేని వారైతే వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. సువార్తికులు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మనకు చదువు లేకపోయినా సరే, మనకు సంబంధించిన మన పిల్లలు, మన బంధువులు ఒక ఉత్తరం రాస్తే, వాళ్ళు వచ్చినాయి కానండి ఫోన్లు. మా చిన్నతనంలో కార్డులు రాసేవాళ్ళు, కవర్లు రాసేవాళ్ళు, ఉత్తరాలు. ఓ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి దాన్ని ఇస్తే గ్రామాల్లో మాస్టర్లు ఉండేవాళ్ళు, చదువుకున్నటువంటి పంతులు గారులు. ఆ యొక్క ఉత్తరాన్ని చక్కగా తీసుకెళ్ళి వాళ్ళతో చదివించుకొని అర్థం కాకపోతే మళ్ళీ ఏం రాశాడయ్యా, అయ్యా ఇంకొకసారి చదువు, వస్తానన్నాడయ్యా, ఎప్పుడు మళ్ళొకసారి చదువు అని మరీ మరీ అడిగి చదివించుకుంటారండి. ఈ పరిశుద్ధ గ్రంథం విషయంలో తెలిగిపోయినా తెలిసినట్టే ఉంటారు. అర్థం కాల, ఇది వినకపోయినా విన్నట్టుగానే ఉంటారు. అందుకే వేషధారులుగా ఉండొద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అర్థం కాలేదు అని అడిగి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉండరు. ఏ చెప్పినా పర్లా, అది అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు తగ్గించుకొని ఉన్న వాటితో సంతృప్తి కలిగి నీవు ఇతరులకు ప్రేమించి, ఇతరులకు మేలు చేసి, ఇతరులకు సహాయం చేసి, ఇతరులను క్షమించి మొదటిగా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినట్లయితే అక్కరగా ఉన్నవన్నీ, అవసరాలన్నీ తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి అనే తీర్మానం కూడా మనకు అవసరం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనమండి, నేను నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కొండ మీద ప్రసంగం చేశాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు. ధన్యకరమైన జీవితంలోనికి నువ్వు నడిపించబడుతున్నావని నీ దేవుని యొక్క మాటలు నిన్ను బలపరుస్తూ ఉన్నాయి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో నేను నిందారహితుడిగా ఉండాలి తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు గారు. నిందారహితులుగా ఉంటూ, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటూ, మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదానికి వారసులం అవుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా. నా తండ్రి, వాక్యాన్ని విని మనస్సు మార్చుకొని క్రీస్తు మనస్సులోకి నడిపించబడటానికి సహాయం వచ్చేయమ్మా. ప్రతి విధమైన అల్లరి, దూషణ, పోకిరి మాటలు, కపటము, వైరము, కోపము, ఆగ్రహము వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి నీ స్వారూప్యంలోనికి నడిపించు ప్రభువా. ఏ ఒక్కరిని నామకార్థ స్థితిలో ఉంచొద్దయ్యా. సంపూర్ణ క్రైస్తవులుగా చేయండి. కుటుంబంలో ఉన్న పెద్దవారినేమి, పిల్లలనేమి, యవనస్తులైన బిడ్డలనేమి, అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారినేమి మీరు దర్శించండి. ప్రతి వారి అక్కరల కొరది వారికి సహాయం చేయమని, మరలా మేము కలుసుకొని పర్యంతం నీ కృపమాతో ఉంచమని ఈ దీవెనలు ఇస్తున్నాము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.